ముందుగా పైనాపిల్ని పీల్ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక చూడండి మినిమం ఈ సైజు రావాలి. అప్పుడే మనము కబాబ్ చేసుకోవటానికి సింపుల్గా ఉంటుంది, చక్కగా ఉడికిపోయిద్ది, రోస్ట్ అయ్యిద్ది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, కొంచెము రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, చిటికెడు గరం మసాలా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పైనాపిల్కి ఇది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా కావాలంటే ఎక్కువగానే స్ప్రెడ్ చేసుకునండి. ఇలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోయింది. మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ అప్లై చేసుకోండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. కబాబ్స్ తయారు చేసుకోవడానికి ఇలా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ వేసేసుకోవటమే. ఇలా ప్యాన్లో ఎన్ని అయితే సరిపోతే అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయ్యాక రెండు వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోద్ది. వేరే బౌల్లో వేసేసుకున్నాం. వేడివేడి కబాబ్స్ రెడీ అయ్యి అంతే అండి. బార్బిక్యూలో మనము కబాబ్స్ తింటాం కదా, సేమ్ టేస్టు సేమ్ స్టైలు సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి పైనాపిల్ కబాబ్స్. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.